నోటి ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించగలిగాం, మనకి జప ఫలాన్ని అర్పించగలిగాం. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం పరిశీలించుకొని దేవుని యొక్క బలలో మనం పాల్గొంటూ పొందాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి 34వ కీర్తన 17వ వచనం. 34వ కీర్తన 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 34వ కీర్తన 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీ వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క బలలో మేము చేతులు వేయబోచుండగానైనా మమ్మల్ని పరిశీలించుకొని యోగులుగా బలలో పాలుపంపులు పొందడానికి తగిన సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని మేము శుద్ధీకరించుకున్నైనా పవిత్రులంగా పరిశుద్ధంగానైనా మీ యొక్క వాక్యం అనే వెలుగులో అద్దంలో మమ్మల్ని సరి చేసుకోవడానికి తగిన సహాయం చేయండి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో 34వ కీర్తన 17వ వచనంలో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు దావీదు గారు. ఏమనంటే నీతిమంతులు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తాడు అంటా ఉన్నాడు. దాని అర్థం ఏంటి? దాన్ని వ్యతిరేక పదంలో మనం చెప్పొచ్చు. అనీతిమంతులు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతులు మొర్రపెట్టకపోతే మొర్రపెట్టిన దేవుడు వినడు. ఎందుకంటే దావీదు గారి యొక్క ప్రార్థనకి దేవుని యొక్క జవాబు మనకి ఇక్కడ ఆ మాటలో మనకు కనబడతా ఉంది. ఏమని? నీతిమంతులుగా ఈ లోకంలో మనం జీవిస్తే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మొరని ఆలకిస్తారు అని అర్థం అవుతుంది అక్కడ. అంటే దావీదు గారు ఈ లోకంలో నీతిమంతునిగా జీవించి ఉన్నాడు. జీవించినప్పుడు దేవుణ్ణి ఎప్పుడైతే ఏమైతే అడిగి ఉన్నాడో అప్పుడు దేవుడు వాటిని అనుగ్రహించినట్లు మనం చూస్తా ఉన్నాం. చూడండి, దావీదు గారు దేవుని శోధన పాఠశాలలో పరీక్షలో పాస్ అయిన వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. శోధన అనే పాఠశాలలో ఉన్నాడు దావీదు గారు. చిన్న వయసులో ఉన్నాడు. దావీదు గారు అసలు ఎవరు పట్టించుకోలేదు దావీదు ఏం చేస్తా ఉన్నాడు? ఇంట్లో కూడా పెద్ద పట్టించుకోలేదు. చిన్నోడు కాబట్టి ఏదో గొర్రెలను కాచుకుంటా ఏదో అరణ్యంలో తిరుగుతా ఉన్నాడు. అయితే ఈ గొర్రెలను కాచుకునే దావీదు నీతిమంతులుగా కనపడ్డాడు దేవుడికి. అయితే దేవుడు దావీదును కోరుకున్నాడు. దేవుడు దావీదు యొక్క ప్రార్థన ఆలకించాడు. దావీదు గారు ఆ యొక్క పరీక్షలో పాస్ అయ్యాడు. మరి మన జీవితంలో ఈ శోధన అనే పాఠశాలలో మనం ఉన్నప్పుడు, లేదంటే ఒక బాధ అనే పరీక్షలో మనం ఉన్నప్పుడు మరి మనం పాస్ అవుతున్నామా, ఫెయిల్ అవుతున్నామా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం మనం. ఎందుకంటే దావీదు తన యొక్క జీవితంలో పాస్ అయ్యాడు కాబట్టి. చిన్న అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం చదవండి. 13:22. తర్వాత వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదు, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. చూడండి, ఇక్కడ దావీదు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఎవరు? దావీదు గారు ఎక్కడున్నప్పుడు? ఆ గొర్రెలను కాసేటప్పుడే దేవుడు ఇష్టపడ్డాడు. తన యొక్క మనసును చూసిన వాడుగా ఉన్నాడు దేవుడు ఇష్టపడి దావీదు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చినని కనుకుంటుని. దేవుడు మన యొక్క జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చేవారిగా మనం ఉన్నామా? పరీక్ష చేసుకుందాం. దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించేవారుగా ఉన్నామా? మనం మరి దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించేవారుగా ఉంటే దేవుని యొక్క సన్నిధిని మనం నిర్లక్ష్య పెట్టేవారుగా ఉందాం. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఎందుకు రాలేదు నాకైతే తెలియదు. ఒకవేళ పనులు ఉన్నాయో మరి ఎందు నిమిత్తం రాలేదు. చూడండి, దేవుడు అంటే మనకి అన్నిటికంటే ప్రాముఖ్యత మనం దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే దేవుణ్ణి మనం పక్కన పెడితే ఈ లోకంలో మనం ఏమీ చేయలేం.
ఈ లోకంలో కొన్నిసార్లు మనం అనుకోకుండా కొన్ని శ్రమలు వస్తాయి, అనుకోకుండా కొన్ని బాధలు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే అది మన యొక్క నడవడికను బట్టి వచ్చేది. దేవుడు మనల్ని కావాలి అని చెప్పి మనల్ని ఎప్పుడైనా బాధించే దేవుడు కాదు ఆయన. మనం కష్టపడతా ఉంటే చూడాలని చెప్పి చూసే దేవుడు కాదు ఆయన. ఆయన టెస్ట్ చేస్తాడు, మనం ఉంటామా లేదా, ఈ పరీక్షలో ఉంటామా లేదంటే పక్కకి వెళ్ళిపోతామని చెప్పి దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. అందుకే దావీదు గారు ఒక మాట అంటా ఉన్నాడు కీర్తనలో, ఎందుకంటే ఈ లోకంలో అయ్యా నీకేం తెలుసయ్యా, మేమెంత ఇరుకులో ఉన్నామో, మేమెంత బాధలో ఉన్నామో, మేమెంత సమస్యలో ఉన్నామో, మేమెంత అప్పుల్లో ఉన్నామో నీకేం తెలుసయ్యా, ఆదివారం కూడా ప్రార్థనకి రమ్మంటావు, లేదంటే ఇంకొకటి చెప్తావు, ఇట్లా దేవుని పని చేయమంటావు, అంత అవసరమైంది నాకు, నేను చాలా బాధలో ఉన్నానని చెప్తాం కదా. అయితే దావీదు గారు 4వ కీర్తనలో చెప్తా ఉన్నారు. చూడండి 4వ కీర్తన 1వ వచనం 3వ వచనం తీసుకుని చదవండి. నా నీతికి ఆధారమగు దేవా, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. చాలా తర్వాత చదువుకుందాం. చూడండి, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ మనం ఇరుకులో ఉన్నావేమో, ఈ సమస్య నుండి నేను బయటపడలేము అనుకుంటా ఉన్నావేమో, ఎంతో బాధలో జీవిస్తా ఉన్నావేమో, ఎంతో వేదనలో మనం జీవిస్తా ఉన్నావేమో, దేవుడు మనకి విశాలత కలుగు చేస్తాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. చూడండి, దావీదు గారు తన యొక్క కీర్తనలో చెప్తా ఉన్నాడు ఏమనంటే, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. చూడండి, మనం ఇరుకులో ఉన్నప్పుడు, మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు ఏమనంటే, నా నీతికి ఆధారమగు దేవా. దేవుడు చూడండి, దేవుని మీద దావీదు ఆధారపడి జీవించాడు. దేవుని వైపు దావీదు చూశాడు. గొలియాతు ఎదురుగా కనపడతా ఉన్నాడు. గొలియాతుని జయించాలంటే దావీదు వల్ల కాదు. ఎందుకంటే గొలియాతు ఏం చేస్తాడు, కత్తి పెట్టి ఒక్క ఏటేయంగానే చక్కగా 2 ముక్కలైపోతాడు దావీదు నిజానికి. కానీ గొలియాతు విషయంలో దావీదు ఏం చేశాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. కానీ గొలియాతు తన యొక్క శక్తి మీద ఆధారపడ్డాడు. నేను ఏదైనా చేయగలను, నేను బలం కలిగి ఉన్నాను, నాకేం పర్వాలేదు, నేను అన్ని కవచాలు యుద్ధోపకరణాలన్నీ ధరించుకొని ఉన్నాను, మంచి పెద్ద కత్తి కలిగి ఉన్నాను. దావీదుకి కత్తి లేదు, ఏమి లేదు, ఒంటరిగా వచ్చాడు, ఏమీ లేని వాడిగా కనపడతా ఉన్నాడు. చూడండి, ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు ఇరుకులో ఉన్నాడు దావీదు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని వైపు చూశాడు దావీదు. చూడండి, గొప్ప విజయాన్ని ఇచ్చినట్లు. ఎందుకంటున్నాడు ఏమనంటే, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. చూడండి, ఆయన వైపు మనం చూసేవారుగా ఉండాలి. అయ్యా నేను కష్టాల్లో ఉన్నాను, నీవే నన్ను బయటపడేయాలి. అయ్యా నేను బాధల్లో ఉన్నాను, నీవే నన్ను బయటపడేయాలి. అయ్యా నేను అనారోగ్యంలో ఉన్నాను, నువ్వే నన్ను బయటపడేయాలి అని దేవుని వైపు చూడాలి. అట్లా కాకుండా ఈ లోకంలో నేను మనిషిని కదా, నేను కోపాన్ని కలిగి ఉంటాను, నేను ప్రతీకారాన్ని కలిగి ఉంటాను, నేను మనసు నిండా ఎన్ని పెట్టుకుంటాను, వాటితో పాటు నువ్వు కూడా ఉన్నంటే దేవుడు ఉన్నాడు. మన నీతిని కలిగిన, అందుకంటాడు నా నీతికి ఆధారముకు దేవా అంటా ఉన్నాడు. చూడండి, మన నీతికి ఆధారంగా చేసుకోవాలి మనం దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడి ఉంటామో అప్పుడు మనం నీతిమంతులం అవుతాం. అందుకన్నాడు ఇరుకులో విశాలత. చూడండి, మన జీవితంలో అందరం ఇరుకులో ఉన్న వాళ్ళమే, మనందరం బాగా సుఖపడే వాళ్ళం కాదు, మనకి పెద్ద లక్షలు కోట్లు ఉన్న వాళ్ళం కాదు. ఒకవేళ కోట్లు లక్షలు ఉన్న వాళ్ళైనా వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. మనకి ఏమీ లేకపోయినా మన సంతోషంగా మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి, దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చోనగలిగాం, ప్రశాంతంగా దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతా ఉన్నాం. 3వ వచనం చదవండి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుచున్నాడని తెలుసుకున్నది, నేను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించును. చూడండి, ఇక్కడ ఆయన మన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనిడి. మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ముఖ్యంగా మనం ఈ లోకంలో ఎట్లా ఉండాలి, భయము భక్తి కలిగి ఉండాలి దేవుని యందు. అయితే ఈ భక్తి ఉంటుంది, భయం లేదు. ఈ లోకంలో దేవుడు ఉన్నాడు అనే భయం మనకు లేదు. అందుకే మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు ఎప్పుడో కదా తీర్పు తీర్చేది అనుకుంటాం, కాదు. మన జీవితాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగిలో చివరి చెప్తాడు, చివరిలో ఉంటుంది ఆ మాట. చూడండి, ఒకసారి చూద్దాం ఆ మాట.
ఎందుకంటే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను, మానవ కోటికి ఇదే విధి. చూడండి, ఇదంతయు విన్న తర్వాత చూడండి, సొలొమోను గారు అన్నిట్లో బాగా అనుభవం కలిగిన వాడు. సొలొమోను బాగా ధనవంతుడు, బాగా జ్ఞానం కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అయితే అనుభవంతో ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఈ లోకంలో సహజంగా మనం అనుకుంటాం, మనం ఏదో బాగా చదివామనుకోండి, మంచి ఉద్యోగం వచ్చింది కాదు, రాదు. 100% రాదు. పిచ్చోళ్ళు అయిపోతా ఉన్నారు. బాగా విద్యను అభ్యసించి పిచ్చోళ్ళై తిరిగే వాళ్ళు ఉన్నారు. మంచి కుటుంబాలు కలిగి ఉండి పిచ్చోళ్ళై రోడ్లంటే తిరిగి అడుక్కుని తినే వాళ్ళు ఉన్నారు. వారి ప్రాణాలు అనాథ శవాల్లాగా చనిపోతా ఉన్నారు. చూడండి, మనం ఈ లోకంలో భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. చూడండి, నేను ఒకసారి పాస్టర్ మీటింగ్కి వెళ్ళాను. చాలా తక్కువ వెళ్ళేది, మీకు చెప్పాను కదా. ఒకళ్ళు ట్యాబ్లు ఇస్తా ఉన్నారు, దేవుడు నా మాట అన్నాడు, ట్యాబ్ ఇస్తానని చెప్పాగా. సరే, ఆ ట్యాబ్లు ఇచ్చే మీటింగ్కి వెళ్ళా. నేను చాలా సంతోషపడ్డా. అబ్బా, ట్యాబ్లు ఇస్తున్నారు, దేవుని సేవకుల కంటే తక్కువ చేయరు కదా, మంచి ట్యాబ్ వస్తుంది. దాని నుండి ఇంకొంచెం, ఇప్పుడు డైరెక్ట్కి వెళ్తే దాడులు చేస్తా ఉన్నారు కదా, ఇంకా కొంచెం మనం అడ్వాన్స్డ్గా ఆ ట్యాబ్ ద్వారా ప్రతి ఒక్క కుటుంబంలోకి మనం వాక్యాన్ని తీసుకెళ్ళొచ్చని ఆశపడ్డా. సరే, ఏమైందంటే ఆ ట్యాబులు పిచ్చి ట్యాబులు ఇచ్చారు. పిచ్చి ట్యాబ్లు ఇచ్చారు, ఎందుకు పనికిరావు, అసలు పనికిరాని ట్యాబ్లు ఇచ్చారు, దానికి నెట్ కనెక్ట్ చేసుకోవడానికి లేదు. సరే, నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, అక్కడ ఒక సేవకుడు లేచి ప్రార్థన విజ్ఞాపన ఒకటి చెప్పారు. అయ్యా సేవకులు, మీరందరూ మా కోసం ప్రార్థించండి అని ఒక మాట చెప్పాడు. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ మాట. ఏమంటే, వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేశాడు. అయితే వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి వాళ్ళ నాన్నకి రోజు ఏడ్చి చెప్తా ఉంది. ఏమనంటే, డాడీ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను డాడీ, వీళ్ళందరూ ఇష్టానుసారంగా ఉంటా ఉన్నారు, వీళ్ళందరూ డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు, వీళ్ళందరూ లోకానుసారంగా ఉంటా ఉన్నారు, వీరందరూ లోకానుసారమైన ఆలోచనలో ఉంటా ఉన్నారు, అవి నేను ఉండలేకపోతా ఉన్నాను డాడీ, నాకు అసలు నేను ఉండలేను అని చెప్పి ఏడుస్తా రోజు చెప్తా ఉందంట వాళ్ళ నాన్నతో. వాళ్ళ నాన్న ఏడుస్తా చెప్తా ఉన్నాడు, అయ్యా ప్రార్థన చేయండి, నా బిడ్డను నేను తెలియక తీసుకెళ్ళి ఆ పలానా హాస్టల్లో వేరే చోట హాస్టల్లో జాయిన్ చేసే చదువు కోసం నా బిడ్డ ఆత్మీయమైన స్థితి ఏ విధంగా వెళ్ళిపోతా ఉంది, చాలా బాధపడతా ఉంది, ఏడుస్తూ ఉంది, నా బిడ్డ కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన విజ్ఞాపన చెబుతా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఆ బిడ్డ దేవుల్లో ఎంతగా ఉందో నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే, నేను బయటికి వెళ్ళిపోవాలి, నేను హాస్టల్లో ఉండాలి, తల్లిదండ్రులు లేదని చెప్తే ఏమంటారు, ఏందంట నువ్వు చెప్పేది, ఏందంట మీకు తెలుసు, నాకు తెలియదా, నా స్టడీస్ ఏందో నాకు తెలియదా, నేనేం చదవాలో నాకు తెలియదా, నేను ఫోన్లు చూస్తున్నానా, నువ్వేందంట చెప్పేది అని ఎదురు తిరిగే స్థితిలో మనం ఉన్నాం. చూడండి, ఆడపిల్ల ఇంటర్మీడియట్ అనుకోండి, ఇంటర్మీడియట్లో జాయిన్ చేసాడు. చూడండి, డాడీ నేను చెడిపోతున్నాను, వీళ్ళు సినిమా పాటలు పెడతా ఉన్నారు, డ్యాన్సులు వేస్తూ ఉన్నారు, నాకు తెలిసి వాళ్ళకి ఫోన్ ఉండే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు. అబ్బా ఛాన్స్ దొరికిందిలే, మా డాడీకి కూడా చెప్పే పని లేదు, మమ్మీకి డాడీకి, ఇక నేను ఎంజాయ్ చేయొచ్చు అనుకోవాలి ఆ బిడ్డ. చూడండి, ఎంత ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉంది ఆ బిడ్డ. చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇప్పుడున్న కుర్రోళ్ళు ఏంటంటే, యవనస్తులు ఫోన్ ఎప్పుడు వచ్చిద్దా, నెట్ ఎప్పుడు ఉంటుందా, ఎప్పుడు వాట్సాప్లో ఓపెన్ చేద్దాం, ఎప్పుడు రీల్స్ చూద్దామా, లేదా ఇన్స్టాలో, ఇంకా చూడండి వాళ్ళ ఆలోచన లోకం మీద ఉంది, దేవుని మీద లేదు. చూడండి, మనం ఏం చేయాలంటే దేవుని వైపు మనం, అందుకే భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగిన వారి యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనల్ని ఉద్ధరించేది, దేవుడు మనల్ని ఒక స్థితికి తీసుకొచ్చేది, దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చేది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే సొలొమోను గారు తన యొక్క జీవితం నుండి చెప్తా ఉన్నాడు, ఎంతో సంపాదించా, ఎంతో మంది భార్యలు నేను కలిగి ఉన్నా, ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉన్నా, ఇవేమీ నాకు సరిపోలేదు, దేవుని యందు భయభక్తులు మాత్రమే నేను కలిగి ఉండాలి, ఇవన్నీ వ్యర్థము అని చెప్పి చెప్తా. అందుకే మనకి ప్రసంగిలో వ్యర్థము 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 అని చెప్పి మొదలు పెడతారు. చూడండి, లోకంలో ఏమి లేదు, మన చదువులో ఏమి లేదు, తల్లిదండ్రులను మనం గౌరవించాలి, అయ్యా నీ ఇష్టం, అయ్యా నీ ఇష్టం, నా యొక్క జీవితంలో నువ్వేం చేస్తావో అని చెప్పి మనం దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. మన కుటుంబ పరిస్థితులను మనం దేవుని యొక్క సన్నిధిలో పెట్టేవారుగా ఉండాలి. తిరుగుబాటు చేసేవారుగా ఉండకూడదు.
సొలొమోను గారే చెప్తా ఉంటే మనకి మీరు తర్వాత చదువుకోండి. మళ్ళీ నేను దాని గురించి చెప్తా ఉన్నాను అనుకోండి, టైం సరిపోదు. అధిక జ్ఞానాభ్యాసం వల్ల వారు పిచ్చివాళ్ళు అయిపోతారని మనకు ప్రసంగిలోనే ఉంటుంది. మనం ఆ సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను అక్కడ ఆపేస్తున్నా. కాబట్టి మన జీవితంలో మనం దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. మన జీవితాలు వ్యర్థమైపోతా ఉన్నాయి. రీసెంట్గా 10th క్లాస్ రాసే పిల్లాడు తెలుగు ఎగ్జామ్ రాసి వెళ్ళి ఆ చెరులో దిగి చనిపోయాడు. ఎందుకు? భయం భక్తులు కలిగి ఉంటే ఆలోచన వచ్చేదా? వచ్చేది కాదు. నా దేవుడు నాకున్నాడని ధైర్యంగా ఉండేవాడేమో. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా, అందుకే ఇరుకు అనగా నిరుత్సాహంలో జగజారిన పరిస్థితి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇరుకంటే అదే. నిరుత్సాహం వచ్చిద్ది. నిరుత్సాహం వచ్చి ఏం చేస్తామంటే కొండల తట్టు చూస్తాం. అమ్మో అది చేయాలి, ఇది చేయాలి, ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి అని చెప్పి అనేకమైన ఆలోచనలు మనం కలిగి ఉంటాం. అది ఇరుకు అనేది. విశాలత ఏంటంటే కష్టాలని మనం అధిగమించి ఊపిరి తీసుకునే పరిస్థితుల్ని విశాలత అంటాం. కష్టాలన్నింటినీ మనం అధిగమించేసి ప్రశాంతంగా మనం మంచిది అనే స్థితిని మనం విశాలత అని మనం ఎందుకన్నాడు? ఇరుగులో విశాలత కలుగజేసిన దేవుడు మన దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కీర్తనకారుడు ఇంకా చూద్దాం, 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. 4వ కీర్తన. చాలు. చూడండి, ఇక్కడ వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే. ధాన్య ద్రాక్షారసములు అంటే ఒక ఉన్నత, అంటే ఐశ్వర్యము కలిగి ఉండుట. ఈ లోపల మనం వరేస్తాం కదా, బాగా పండింది అనుకోండి ధనవంతులం అయిపోతాం. పండలేదు అనుకోండి ఏమైతే మనకి నష్టం వచ్చేది. అయితే ఇక్కడ ఏమంటా ఉన్నాడు? ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే. ఈ లోకంలో మనం డబ్బు సంపాదించిన వాటి కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ఎప్పుడు పుట్టించాడు? దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఆ సంతోషం వచ్చింది. ఒకవేళ మన బ్యాంక్ బ్యాలెన్స్ ₹1 కోటి ఉందనుకోండి, సంతోషంగా ఉంటామా? ఏందయ్య నువ్వు భలే చెప్తున్నావు, సంతోషంగా ఉండొచ్చు, ₹1 కోటి చక్కగా ఇంట్రెస్ట్తోనే మనం బతికేయచ్చు అనుకుంటాం. కాదు. మన జీవితంలో మనం ఏం చేయాలంటే దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. దేవునిలో మనం ఉండేవారుగా ఉండాలి. దేవుని యందు మనం భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. అందుకే కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు ఏమనంటే, మనకి ఎంత ఐశ్వర్యం వచ్చినా, మనకి ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అని చెప్తా ఉన్నాడు. ఎందుకన్నాడు? అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. మనం కష్టంలో ఉంటాం, మనం బాధలో ఉంటాం, మనం వేదనలో ఉంటాం. అయితే మనం ఏం చేయాలంటే దేవుని వైపు చూసి దేవుని మీద మనం ఆధారపడి భయభక్తులు కలిగి ఉండాలి. ఆ మాట చెప్పడం కోసం ఇవన్నీ చెప్పారు. చూడండి, తర్వాత చూడండి, మన జీవితంలో మనం ఏం చేయాలంటే 18వ కీర్తన 3వ వచనం చదవండి. 18:3. కీర్తనీయుడు అయిన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం మన శత్రువుల చేతిలో నుండి మనం రక్షింపబడేవారుగా ఉండాలి. శత్రువులు ఎవరు? శత్రువుల చేతిలో ఇక్కడ దావీదు గారు ఏం చెప్తున్నారు? నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించుము. మన శత్రువులు ఎవరంటే, అయ్యా నా పక్కనోడనే పద్దా గేదె ఇచ్చుకుంది అంటాడు. ఇంటి కోడి వచ్చినా ఊరుకోడు, లేదంటే గేదెలు వచ్చినా, లేకపోతే ఏదన్నా ఇంటి ముందు ఊడుతున్న ఏదో రకరకాలు చెప్పుకుంటాం. మన శత్రువులు ఎవరు చెప్పండి? నిజానికి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఈ లోకంలో ప్రతి ఒక్క విశ్వాసికి ఎంతమంది శత్రువులు ఉంటారంటే 4 శత్రువులు ఉంటారు. ప్రతి ఒక్కరికి 4 శత్రువులు ఉంటారు. ఈ 4 శత్రువులను మనం ఎదిరించేవారుగా ఉండాలి. ఎవరా 4 శత్రువులు చెప్పండి? ఈ లోకమే మనకు ఒక శత్రువు. అందుకే మనం ఇంతకుముందు మనం చదువుకున్నాం, మనం సంఘ కూడికలో యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో. ఎందుకంటే లోకాన్ని ఎవరైతే ప్రేమించేవారుగా ఉంటారో, చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. లోక స్నేహము. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయుదురో వాడు దేవునికి శత్రువును.
లోకంతో స్నేహము అంటే ఈ లోకము మన శత్రువు అని గుర్తుపెట్టుకోవాలి. లోకంతో మనం స్నేహం చేయకూడదు, లోకస్తులతో మనం స్నేహం చేయకూడదు. ఈ లోకంతో మనం ఎప్పుడైతే మనం స్నేహం చేస్తామో, అందుకే మన జీవితంలో మొట్టమొదటి శత్రువు ఎవరంటే లోకము. లోకం మన శత్రువు అని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మన శరీరమే మన శత్రువు. మన శరీరంలో చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు. ఏమనంటే, నా శరీరంలో ముళ్ళుంచేమంటాడు. ఏంటి అదా ముళ్ళు? ఆల్రెడీ మీకు చెప్పా, ఒకసారి చెప్పండి. వినాలని ఆశపడతా ఉన్నా. ఒకసారి కాదు, 2-3 సార్లు చెప్పా. త్వరగా చెప్పాలి ఎవరైనా. ముళ్ళు అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. నా శరీరంలో ముళ్ళుంచేమంటాడు. ఏంటి ఆ ముళ్ళు? అయ్యా, ముళ్ళు గురించి ఆడుంది బైబిల్ ఎక్కడ రాయలేదుగా. తొమ్మ ముళ్ళు లేకపోతే ఏ ముళ్ళు అంటారా? త్వరగా చెప్పండి, త్వరగా. ఏ ముళ్ళు గురించి మాట్లాడింది? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. 5:17. ఆత్మకును విరోధముగా అపేక్షించును, ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. చాలు. తర్వాత చాలు. ఇక్కడ ఏమంటా ఉన్నారు? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధము. అంటే శరీరము ఆత్మ అంటే మన యొక్క శరీరమే ఒక శత్రువు, మన శత్రువు. అయితే అపోస్తలుడైన పౌలు గారికి ముళ్ళు ఎందుకు ఉంచారంటే, మొదటి స్వార్థ ప్రయాణం అప్పుడు అపోస్తలుడైన పౌలు గారు వాక్యం చెప్తా ఉన్నప్పుడు అందరూ వచ్చేసి గుమ్ముగూడి ఆ పౌలు గారిని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది ఎక్కడ లేదు, చెప్పరు, ఎవరు చెప్పరు. పౌలు గారికి ముళ్ళు అనగానే వాళ్ళు రకరకాలు అనుకోవటం కాదు, అది నేను చెప్పింది కరెక్ట్. అయితే అపోస్తలుడైన పౌలు గారిని చంపాలనుకుంటారు. అందరూ రాళ్ళు పెట్టి చంపుతామని రాళ్ళు తీసుకొని కొట్టేస్తారు, బాగా కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత ఏమైందంటే పౌలు గారు పడిపోతారు, శ్రోధ పడిపోతారు, చలనం లేకుండా ఉంటాడు. చలనం లేకుండా ఉన్నప్పుడు అందరూ ఏమనుకుంటారంటే పౌలు గారు చచ్చిపోయాడులే అనుకుంటారు. చచ్చిపోయాడుగా ఇంకెందుకని చెప్పి కుక్కని చనిపోయిన కుక్కని ఏ విధంగా అయితే లాక్కొని వెళ్తారో అదే విధంగా పౌలు గారిని ఒకవేళ నాకు తెలిసి చేతికి లేదంటే కాళ్ళకి తాళ్ళు కట్టుకొని లాక్కెళ్ళి ఉండొచ్చు. శవం ఎవరు పట్టుకోరుగా, ఆ విధంగా తాళ్ళు కట్టి పట్టుకొని లాక్కొని తీసుకుని ఊరి చివరి పడేసారు, ఒక్కొక్కను పడేసినట్టు. అయితే పౌలు గారు మెలకు వచ్చింది, దేవుడు ప్రాణం తీసుకోవడం మెలకు వచ్చింది. వచ్చిన తర్వాత పౌలు గారు ఇట్లా పడిపోయినప్పుడు కొంతమంది విశ్వాసులు పౌలు గారి దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత అదే టైంకి పౌలు గారు లేస్తారు. లేచిన తర్వాత వాళ్ళతో పాటు వెళ్ళిపోతారు. అయితే ఈ రాళ్ళు పెట్టి కొట్టినప్పుడు ఏమైందంటే పౌలు గారి ప్రక్కటెముకలు ఇరిగిపోతాయి. కొట్టేవాళ్ళు దెబ్బ తగిలింది అని మెల్లి కొడతారా? మెల్లి కొట్టరు, ఇసిరిసిరి కొడతారు, బాగా బలంగా కొడతారు. అయితే పక్కటెముకలు ఇరిగిపోయినప్పుడు ఆ పక్కటెముకలు విరిగినప్పుడు ఎంతో బాధ ఉంటుంది. ఎందుకంటే అది భరించలేని బాధ. మన ఎముకలు ఇరిగినాయి అనుకోండి, చెయ్యి ఎముక ఇరిగింది అనుకోండి, ఏమైతే అక్కడ ఆ బాధ మనం భరించలేము, బాగా వాపు వచ్చేస్తుంది, అస్సలు భరించలేం. అయితే ప్రక్కటెముకలు విరగటం వలన భరించలేని బాధ వచ్చింది పౌలు గారికి. అంత బాధలో ఉండి అందుకంటాడు ఏమంటాడంటే నా శరీరంలో ముళ్ళు ఉంచబడింది అంటాడు. అంటే దేవుడు ఆ బాధ ఉంచాడని చెప్తా ఉన్నాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఆయన మన యొక్క జీవితంలో మనం అనుకుంటాం చిన్న చిన్న విషయాల్లో మనం తప్పిపోయేవారుగా ఉంటాం. చూడండి, పౌలు గారు ఎంత బాధపడతా ఉన్నాడు. మరి మనం దేవుని సన్నిధికి రావాలంటే ఎంతో బాధ. ఆయన అంత బాధపడతా కూడా దేవుని పనిచేశాడు ఆయన. మరి మనం వచ్చి కాసేపు కొంచెంసేపు మహా అయితే 2 గంటలు, మహా అయితే ఇంకొక అరగంట ఎక్స్ట్రా అయ్యిద్ది అంతే. ఎంతో ఇంకొక 2.5 గంటలు, మ్యాక్సిమం 2.5 లేదంటే 3 గంటలు వేసుకోండి, కూర్చోలేకపోతున్నాం. చూడండి మన యొక్క ఆత్మీయమైన స్థితి ఏ విధంగా ఉంది. అందుకే చూడండి ఇక్కడ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం చదవండి. 8:7. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. చూడండి ఇక్కడ మనం దేని గురించి చెప్తా ఉన్నాం? ఈ లోకం మన శత్రువు, తర్వాత మన శరీరమే మన శత్రువు. చూడండి, శరీరంలో శ్రమ,
శరీరంలో వేదన, శరీరంలో చింత, ఎన్ని రకాల బాధలు కలిగి ఉంటాం మన శరీరంలో. మన శరీరమే ఒక శత్రువు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది ఏం చేస్తుంది? దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, దేవుని యొక్క మాట వినదు, లోబడ నేరదు, ఏ మాత్రమును లోబడ నేరదు. మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మనం దేవునికి లోబడేవారుగా మనం ఉన్నామా? ఆయన మాట మనం వింటా ఉన్నామా? చూడండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆశీర్వదించబడకుండా ఉండడానికి పెద్ద కారణం మనమే. మన యొక్క నడవడికే, మన యొక్క ప్రవర్తన అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన శరీరమే మన శత్రువు అయింది. తర్వాత మన శత్రువు ఎవరు? సాతాను. చూడండి, 1 పేతురు 5:8 ఉంటుంది. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. ఎవరు? అపవాది, సాతానుడు, మన యొక్క శత్రువు. లోకం మన శత్రువు, తర్వాత మన శరీరం మన శత్రువు, అపవాది మన శత్రువు. మన శత్రువు ఏం చేస్తా ఉన్నాడు? తిరుగుతా ఉన్నాడు. ఏ విధంగా దేవుని సన్నిధికి రాకుండా చేయాలి, ఏ విధంగా దేవుని యొక్క పనుల్లో పాలిభాగస్సులు కాకుండా చేయాలి, ఏ విధంగా వాక్యాన్ని వినకుండా చేయాలి, ఏ విధంగా మనం యోధ చూడండి ఏం చేశాడు? దేవునితో పాటు ఉన్నాడు, దేవుణ్ణి అప్పగించాడు. ఇస్కరియోతు యోధ. అయితే యేసుక్రీస్తు వారికి అన్నీ తెలుసు. అయితే యోధ అని ఒక నిలబెట్టి ఎట్లా అనొచ్చు, నువ్వే కదా నన్ను పట్టించేది అని అందరికి చెప్పొచ్చు. చెప్పలా. ఎందుకు? యోధా గారి గురించి ఎంత బాధపడ్డాడు యేసుక్రీస్తు వారు. పక్కనే ఉంటా ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా వచ్చి ముద్దు పెట్టాడు యేసుక్రీస్తు వారికి. మనం కూడా యోధా వలె మనం దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉన్నాం. యోధాలాగా మనం దేవుణ్ణి వచ్చి ముద్దు పెట్టుకుంటా ఉన్నాం. అయ్యా నువ్వేనయ్యా, నేను మించి అసలు నిన్ను దాటి ఎక్కడికి వెళ్ళమంటున్నాం. లోకానికి అప్పచెబుతా ఉన్నాం యేసుక్రీస్తు వారిని. అలాంటి జీవితాలు మనం జీవిస్తా ఉన్నాం. కాబట్టి అపవాదికి మనం చోటిచ్చేవారుగా ఉన్నాం. మన లోపల నుండి అపవాదిని మనం తీసేయాలి, యేసుక్రీస్తు వారిని మనం ఉంచుకోవాలి. కాబట్టి సాతాను మన యొక్క శత్రువు. తర్వాత చివరిగా చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వదిగా మన శత్రువు ఎవరో చూద్దాం. 15వ అధ్యాయము 26 వచనం. 15:26. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. చాలు. చూడండి, అక్కడ కడపట నశింపచేయబడి శత్రువు ఎవరు? మరణము. మరణం అనేది మంచిది కాదు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో మరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం బాగా ప్రేమించిన వాళ్ళం, మనం బాగా ఇష్టపడే వాళ్ళం, మనం ఎవరితోనైతే దగ్గరగా ఉంటామో మరణం ఏం చేసిందని తీసుకుని వెళ్ళిపోతుంది. అయ్యో వీళ్ళు బాగా ప్రేమిస్తా ఉన్నారే, వీళ్ళు మంచోళ్ళే అని చెప్పి మరణం ఎవరిని ఊరుకోవట్లే. చిన్న బిడ్డల దగ్గర నుండి పెద్దవాళ్ళ, ముసలి వాళ్ళ వరకు తీసుకుని వెళ్ళిపోతా ఉంది. అది మన శత్రువు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరణానికి మన మీద ఎలాంటి జాలి లేదు. అయితే దేవుడు మన మీద జాలి చూపించి ఆ మరణాన్ని, మన శత్రువు అయిన మరణాన్ని ఏం చేశాడు? శిలువ మీద కొట్టివేశాడు ఆయన. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో జీవిస్తూ ఉంటారో, ఈ మరణం ఒకవేళ మనకి మరణం రావచ్చు, మన కుటుంబం, మనం ప్రేమించే వాళ్ళు మరణించి ఉండవచ్చు, కానీ మరలా మనం వాళ్ళతో ఉంటాము అనే నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనం దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి, ఈ లోకం మన శత్రువు, తర్వాత మన శరీరం మన శత్రువు, సాతాను మన శత్రువు, మరణం మన శత్రువు. ఈ 4 శత్రువులు మనకు ఉన్నారు. మన శత్రువు అనగానే మనకి పలానోడు నన్ను మోసం చేశాడు, ₹1,00,000 తీసుకున్నాడు, వాడు నా శత్రువు అంటాకి లేదు. లేదంటే నాడేవుడు ఒక మాట అన్నాడు, వాడు నా శత్రువు, లేదంటే ఆమె నా శత్రువు అని అంటాకి లేదు. ఈ లోకంలో 4 శత్రువులు మనం కలిగి ఉన్నాం. ఈ 4 శత్రువులు మనం జయించాలి. వీటిని మనం జయించి దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. మరి వీటిని మనం జయించాలంటే మనం ఏం చేయాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలి. మరి జాగ్రత్త కలిగిన జీవితాలు మనం జీవిస్తా ఉన్నామా? ఏదో వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. చూడండి, అందుకే అంటున్నాడు. చూడండి, 20వ కీర్తన 1వ వచనం చదవండి. 20వ కీర్తన 1వ వచనం.
ఆ, ఆయన నీకు సహాయం చేయనుగాక. చాలు. ఆపత్కాలమందు, ఆపత్కాలము ఏ నాటి కీడు ఆ నాటికి చాలును అంటాడు యేసుక్రీస్తు వారు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. ఏ నాటి కీడు అంటే కీడు, కీడు గురించి ఎవరు ఆలోచిస్తుంది? ఆ రోజు ఆలోచిస్తా ఉంది కీడు. అంటే ఆ కీడు గురించి మనం ఎందుకు ఆలోచించాలి? అందుకే ఇక్కడ చూడండి, ఆపత్కాలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చుగాక అంటా ఉన్నాడు దావీదు గారు. అంటే ఆపత్కాలంలో దేవుడు మనకు ఉత్తరం ఇవ్వాలి అంటే మనం ఎంత భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించాలి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ జాగ్రత్త మనం లేని వారుగా ఉన్నాం. దేవుని యందు మనం ఆసక్తి లేదు. మనం ఏంటంటే రోజు రోజుకి మనం భక్తి జీవితం తగ్గిపోతా ఉంది. తగ్గుతుంది 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 తగ్గుతుంది. ఒక టైం వచ్చే వరకు మనం ఏమనుకుంటామంటే యూట్యూబ్లో లైవ్ వస్తుంది కదా, లైవ్ చూస్తే సరిపోయింది, లేదా టీవీలో కూడా లైవ్ వేస్తున్నాడు కదా, లైవ్ చూద్దామనే సరిపోయింది అనుకునే స్థితికి మనం వెళ్ళిపోతా ఉన్నాం. మన భక్తి జీవితాలు అట్లా ఉండకూడదు. దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి, దేవుని కార్యాలు మనం చూడాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవించకూడదు. ఆపత్కాలము ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఆ రోజు నుండి మనం తప్పింపబడాలి అంటే మనం దేవుని వైపు మనం చూసి ముందుకు సాగేవారుగా ఉండాలి. మన క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే పూలపాన్పు కాదు మంది. బాప్తీసం తీసుకున్న వెంటనే మనం అన్ని రోగాల నుండి బయటపడిపోతాం, అన్ని కష్టాలు వెళ్ళిపోతాయి, అన్ని శ్రమలు వెళ్ళిపోతాయి, సంతోషంగా ఉండొచ్చు అనుకుంటాం. కాదు. మన యొక్క క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే గొల్గొతా మార్గం మంది. మనం ఎప్పుడైతే దేవునిలోనికి వస్తామో, దేవుని యొక్క కాడి మన మీద ఎప్పుడైతే ఉంచుకుంటామో మనకు అవమానం వచ్చింది, మనకి అపనిందలు వస్తాయి, మనకి కొరడా దెబ్బలు వస్తాయి, మనకి బల్లెపు పోటు వస్తుంది. ఇవన్నీ మన మీద ఉమ్ము ఊసేవాళ్ళు ఉంటారు. మనం పడిపోయే స్థితిలోనికి వస్తాం. చూడండి, మన యొక్క తల మీద ముళ్ళ కిరీటం వచ్చేస్తాయి, బాధించబడతాం. చూడండి ఎన్ని శ్రమలు వస్తాయో. సిలువను మనం మోసేవారుగా ఉండాలి. ఒక విశ్వాసగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అందుకు మనం సిద్ధపడేవారుగా ఉండాలి. అయ్యా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను వెనక వైపు చూడను. ఎందుకంటే నేను గొల్గొతా మార్గంలో ఉన్నాను, నీ వైపు వస్తాను, నీ మార్గంలో నేను నడుస్తాను అని దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన ఎంతగానో దూషించారు. ఆయన ఏం చేశారు? పిడిగుద్దులు గుద్దారు, ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయన ఏమన్నారు? అపహసించారు, ఆయన్ని ఎగతాళి చేశారు. ఆయన యొక్క తల మీద ముళ్ళకెరటం పెట్టి ఏమన్నారు? నువ్వే రాజు అని చెప్పి ఆయన్ని ఏం చేశారు? అవమానపరిచారు. చూడండి, ఎన్ని అవమానాలు పరిచిన యేసుక్రీస్తు వారు సైలెంట్గా ఉన్నారు. ఒక్క మాట చెప్తే భూమి మింగేసేది, అందరం మింగేసేది, కానీ సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు? అది అనాది కాల సంకల్పం. ఆదాముతో ఏం చేశాడు? దేవుడు చెప్పాడు ముందుగా, నీ జరగాలి, జరిగిన తర్వాత మరలా మీకు ఆ యొక్క ఏదైనా తోటలో ప్రవేశించే భాగ్యాన్ని మీకు ఇస్తాను. చూడండి, ఆదాము గారితో పాటు మనల్ని కూడా ఆ యొక్క జీవ వృక్ష ఫలాన్ని తినడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు. అందుకే మనం భయభక్తులు కలిగి మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే చూడండి, మనం దేవునికి మనం ఎప్పుడు ప్రార్థించేవారుగానే ఉండాలి. ఈ లోకంలో మనం మర్చిపోతున్నాం ప్రార్థన. చూడండి, నిన్న విజ్ఞాపన ప్రార్థనకి ఎంతమంది వచ్చారంటే మన మందిరంలో ఉన్న ఫ్యాన్లు అంతమంది వచ్చారు. ఎందుకంటే మనకి యూట్యూబ్లోకి వెళ్తుంది కదా, ఆ నెంబర్ చెబితే బాగోదని ఆ మాట చెబుతున్నా. మన మందిరంలో ఎన్ని ఫ్యాన్లు అయితే ఉన్నాయో అంతమందే నేను వచ్చింది రాత్రి. చివరి అంతా అయిపోయే టయానికి సగం నెంబర్లో ఉన్నారు, అంతే. సగం ఫ్యాన్లు అంత నెంబర్లో ఉన్నారు. అది మన జీవితం. ప్రార్థిస్తానే ఉండాలి. చూడండి, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము. ఆ మాట చూసుకొని మనం ముగించుకుందాం. 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చూడండి, నాకు మొర్ర పెట్టుము. చూడండి, నాకు మొర్ర పెట్టుము, మొర్ర పెట్టేవారుగా ఉండము. అందుకే నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మనం మొర్ర పెడుతూనే ఉండాలి. అయిపోయింది, ఆదివారం ఒకరోజు వస్తున్నాను, బల్ల చేతులు వేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, ఏముంది ఉపయోగం? మన ఉద్యోగానికి 30 రోజులు వెళ్తేనే, 30 రోజులు అంటే 24 రోజులు సెలవు అనుకోండి, 4 రోజులు తీసేస్తే
వాటి వరకే మనకి శాలరీ ఇచ్చేది, జీతం ఇచ్చేది. మరి మనుషులే అంత కరెక్ట్గా చూస్తూ ఉంటే దేవుడు చూడ మన భక్తిని, మన యొక్క ఆసక్తిని దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ఆసక్తి అందుకే ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను నీకు తెలియజేతును. అది నేను అనుభవించాలి. గొప్ప సంగతులు, ఘోరమైన సంగతులు, చాలా విషయాలు తెలుసు నాకు. కానీ ఆ విషయాలు నేను చెప్పను. విన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే కొత్తగా ఉంటుంది. ఏందా కొత్త బోధ అనుకుంటారు. అర్థం కాదు మన మేధస్సుకి. ఎందుకంటే మనం ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనకు అర్థమైంది. అలాంటి సంగతులు మనకు అర్థం అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? దేవునికి మొర్ర పెట్టేవారుగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన అందరం ఎవరైతే బాప్తీసం తీసుకుని ఉన్నారు, మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని ఉన్నారో ప్రతి ఒక్కరూ తల్ల వంచి కళ్ళు మూసుకొని పరిశీలన చేసుకొని మనం ఆయన యొక్క శరీరంలోను రక్తంలోను మనం పొందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీ పొందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క బలంలో మేము పొందబోచుండగానైనా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలోనైనా మా యొక్క శత్రువుల నుండి నేను విజయాన్ని పొందడానికి తగిన సహాయం చేయండి తండ్రి. మా యొక్క శరీరాన్ని, సాతాను, మరణాన్ని, ఈ లోకాన్ని మేము జయించడానికి తగిన శక్తిని ఇవ్వమని అడుగుతూ ఉన్నాం తండ్రి. సర్వాంగ కవచాన్ని మేము ధరించుకుని తండ్రి, లేక నీతి వస్త్రాన్ని ధరించుకొని రక్షణ వస్త్రాన్ని మేము ధరించుకోవడానికి తగిన సహాయం చేసేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఈ లోకంలో మేము జీవించినంతకాలం తండ్రి మీరు ఉన్నారనే ధైర్యంతోనైనా మీకు మొర్రబెట్టేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయండి తండ్రి. అవును తండ్రి, ఇరుకులో విశాలత కలిగి చేసే గొప్ప దేవుడు అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. మేము తండ్రి ఎవరైతే ఇరుకులో ఉన్నారో, ఇబ్బందిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అవును తండ్రి, మీకు శరీరంలోను రక్తంలోనూ మేము పాలు పంపులు పొందుతూ ఉండగా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రతి ఒక్కరు పరిశీలించుకొని పరీక్ష చేసుకొని మీ యొక్క పాత్రలో బాలి పంపులు పొందులాగున తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.